తమ ఎమ్మెల్యేపై ఆ నియోజకవర్గంలోని జనసేన కార్యకర్తలు అసహనంతో ఉన్నారట. లోకల్ ఎమ్మెల్యే జనసేనకు చెందిన వారి అయినా ఆయన తీరుతో పార్టీ పుంజుకోవట్లేదని టాక్. పార్టీ పుంజుకోకపోయినా పర్వాలేదు, వెనుకంజ వేయకుండా ఉంటే చాలు బాబోయ్ అంటున్నారట జన సైనికులు. ఎమ్మెల్యే వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదని పెదవి విరుస్తున్నారట వాళ్ళు. ఆ ఎమ్మెల్యేకు తోడుగా మరో నేత కూడా తయారయ్యారని, ఆ ఇద్దరి రచ్చతో పార్టీ పరువు పోతోందని వాపోతున్నారట గ్లాస్ పార్టీ క్యాడర్. స్థానిక ఎన్నికలు రాబోతున్న సమయంలో ఈ నేతల తీరుతో ప్రజల దగ్గరకు ఎలా వెళ్లగలమని పరేషాన్ అవుతున్నారట వాళ్ళు. ఇంతకీ ఎవరా నేత, ఏదా నియోజకవర్గం? మొన్నటి వరకు అరవగోళ, ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్ర వంతు. హర్ష వీణను నడి రోడ్డుపై కొట్టిన తాతంశెట్టి. ఈ ఇద్దరి తీరుతో రైల్వే కోడూరులో జనసేన ఖల్లాస్. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన క్యాడర్ అసహనంతో రగిలిపోతున్నారట. జనసేనకు చెందిన స్థానిక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తో పాటు మరో నేత తాతంశెట్టి నాగేంద్ర వ్యవహారాలతో పార్టీ దెబ్బతింటోందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అనుకోకుండా ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం వచ్చి కూటమి వేవ్ లో గెలిచేశారు అరవ శ్రీధర్. అయితే జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్ తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని స్థానికంగా చర్చ నడుస్తోందట. చిన్న వయసులో ఎమ్మెల్యే అయి 10 మందికి ఆదర్శంగా నిలుస్తారనుకుంటే దానికి విరుద్ధంగా ఆయన చేష్టలున్నాయని జనసేనలో టాక్ వినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు అరవ శ్రీధర్, ఆయన బాధితురాలు హర్షవీణ నిత్యం వార్తల్లో వ్యక్తులుగా నిలిచేవాళ్లు. ఇక బాధితురాలు చేసిన ఆరోపణలపై ఇంతవరకు అరవ శ్రీధర్ సరైన సమాధానం చెప్పలేదంటున్నాయి జనసేన వర్గాలు. అరవ శ్రీధర్ రాసలీలల ఎపిసోడ్తో రైల్వే కోడూరులో పార్టీ పరువు బజారున పడిందని జనసేన క్యాడర్ వాపోతోంది. ఇక జనసేనకే చెందిన మరో నేత తాతంశెట్టి నాగేంద్ర పోకడలతో పార్టీకి మరింత నష్టం జరిగే ప్రమాదముందని బెంబేలెత్తుతోందట క్యాడర్. తాతంశెట్టి నాగేంద్ర ఒంటెత్తు పోకడలతో పార్టీ నష్టపోతోందని జనసేన క్యాడర్ చర్చించుకుంటున్నారు. అరవ శ్రీధర్ విషయంలో రోడ్డెక్కిన బాధిత మహిళ హర్షవీణను నడి రోడ్డులో తాతంశెట్టి నాగేంద్ర కొట్టడం రైల్వే కోడూరులో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రచ్చరేపింది. దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అసలు ఇద్దరు నేతలు పార్టీని బలపరుస్తున్నారా లేక తలవంపులు తెస్తున్నారా అని జనసేన కార్యకర్తల్లో పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంతో పార్టీ బలహీనపడిందని చెబుతున్నారు. అయితే పార్టీని తిరిగి బలోపేతం చేయడానికి ఎమ్మెల్యే పూనుకోవట్లేదని చెబుతున్నారు. ఇక తాతంశెట్టి నాగేంద్ర పోకడలతో రైల్వే కోడూరులో పార్టీ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని క్యాడర్ వాపోతున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు నేతల తీరుతో పార్టీ బలోపేతం సంగతి దేవుడెరుగు. బలహీనపడకుండా ఉంటే చాలని కార్యకర్తలు కోరుకుంటున్నారట. వీళ్ళిద్దరి లీలలు యవ్వరాలు చూసి చూసి చిర్రెత్తిపోయిన పబ్లిక్ దగ్గరకు ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలంటున్నారట జనసేన కార్యకర్తలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ప్రచారం చేయాలని వాపోతున్నారట వాళ్ళు.